అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మన ఛానల్లో క్విక్ గా అయిపోయే హెల్దీ అండ్ సింపుల్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. పిల్లలకి బయట చాక్లెట్స్ కాకుండా ఇలా ఇంట్లో హెల్దీగా హై ప్రోటీన్ ఐరన్ రిచ్ కలిగి ఉన్న ఈ రెసిపీని అయితే చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి డైలీ ఒకటి ఇవ్వండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక 10 రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ఈ రెసిపీని నా స్టైల్లో నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ వరకు పల్లీల్ని మనము లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. దగ్గరుండి కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పల్లీలు అనేది మాడిపోకుండా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 జీడిపప్పును వేసుకుందాం. పల్లీలు అనేది మొత్తం డ్రై రోస్ట్ అయ్యాక వేసుకోవాలి. ఒక 10 జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. జీడిపప్పు బాదం అనేది ఎక్కువ వేగపోయినా పర్లేదండి, లైట్ గా వేగినా సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని వెంబటే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. నువ్వులు త్వరగా మాడిపోతాయి కాబట్టి ఫ్యాన్ కున్న వేడి అనేది సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిపోయాక ఇప్పుడు మిక్సీ జార్ లోకి తీసేసుకుందాం. పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పల్లీలు పొట్టు తీయకుండానే వేసాను. మీకు కావాలంటే పొట్టు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు 2 యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం కరగడానికి ఇందులో మనం కొద్దిగంత వాటర్ పోసుకుందాం. ఈ స్పూన్ చాలా చిన్నదండి, అదే పెద్ద స్పూన్ తో అయితే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే పడుతుంది. మనం పిల్లలకి పెడుతున్నాం కాబట్టి బెల్లం పొడి ఇక్కడ నేను కొంచెం తక్కువగా వేసుకున్నాను. పీసెస్ అనేవి స్టిక్కీగా గట్టిగా రావాలంటే బెల్లం క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, బాదం పొడిని కూడా వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని వాటర్ సరిపోలేదని కొద్దిగంత వాటర్ యాడ్ చేశానండి. ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ వరకు దగ్గరుండి కలుపుతూ ఈ విధంగా స్పూన్ తో ప్రెస్ చేస్తూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ పిండి అనేది ఈ విధంగా దగ్గర పడాలి. పూర్తిగా దగ్గర పడడానికి మినిమం ఒక 5 మినిట్స్ అన్న పడుతుంది. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర పడింది. కంప్లీట్ గా ప్యాన్ అనేది స్టిక్ అవ్వకుండా ఉండాలి. ఇంకో 1 మినిట్ వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం. బెల్లంలో ఐరన్, పల్లీలు, జీడిపప్పు, బాదంలో ప్రోటీన్, రాగి పిండిలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ అన్ని పోషకాలు కలిగి ఉన్న ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కంప్లీట్ గా దగ్గర పడి ప్యాన్ అనేది స్టిక్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టేబుల్ స్పూన్ తో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఈ విధంగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.